దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ మంగళవారము వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్తారు. వెళ్ళి బుధవారము ఢిల్లీలో సింబాలిక్ ధర్నా ఢిల్లీలో చేసే కార్యక్రమం కూడా చేస్తాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న దాడులు, రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దేశమంతా కూడా చూసేట్టుగా, దేశమంతా కూడా దీన్ని గమనించి, దేశమంతా కూడా దీన్ని వాళ్ళు కూడా ప్రొటెస్ట్ చేసే విధంగా దీన్ని హైలైట్ చేసే కార్యక్రమం చేస్తాం. ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ ఇప్పటికే అడగడం జరిగింది. అమిత్ షా గారిని ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ కూడా అడగడం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఇస్తే వీళ్ళందరినీ కూడా కలిసి వీళ్ళందరికీ కూడా చెప్పే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ను, హోంమంత్రి అపాయింట్మెంట్, ప్రెసిడెంట్ గారి అపాయింట్మెంట్, వీళ్ళ ముగ్గురు అపాయింట్మెంట్ కూడా అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళ ముగ్గురిని కూడా కలిసే కార్యక్రమం కూడా జరుగుతుంది. వాళ్ళ అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా కలిసే కార్యక్రమం జరుగుతుంది. జరిగి వీళ్ళందరినీ కూడా రాష్ట్రంలో జరుగుతా ఉన్న దిగజారిన పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసి, రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టాల్సిన అవసరం ఎంత ఉంది అని చెప్పి కూడా గట్టిగా వాళ్ళ దృష్టికి తీసుకొని పోవడం కూడా జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒక ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో ధర్నా చేస్తారంట. ఎందుకు? చంద్రమండలం పోయి నువ్వు చేసినటువంటి ఘనత మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది, విశ్వం అంతా చూస్తుంది. 5 సంవత్సరాల కాలంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజల మీద దాడి, పత్రికల మీద దాడి, ప్రతిపక్షాల మీద దాడి, రోజు దాడే కదా, రోజు విధ్వంసే కదా. ఆంధ్రప్రదేశ్ ని ఒక అరాచక ప్రదేశ్ గా మార్చావు. ఆంధ్రప్రదేశ్ ని పూర్తిగా ఆందోళన ప్రదేశ్ గా మార్చినటువంటి ఘనత నీకే దక్కింది. మేము అధికారంలోకి వచ్చి, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 30 రోజులైంది. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మేము వచ్చిన తర్వాత ఒక శాంతియుత వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేయాలని చెప్పి ముందుకు పోతా అంటే మా మీద మసిపూసే ప్రయత్నం చేస్తున్నావు. నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసినట్టు అరాచకాల మీద రాబో రోజుల్లో అసెంబ్లీలో మేము ఈ శాంతి భద్రత మీద శ్వేతపత్రం విడుదల చేయబోతున్నాం. ఖచ్చితంగా నీతో పాటు ఈ విధ్వంసం చేసినటువంటి ఏ నాయకులను కూడా వదిలే ప్రసక్తే లేదు. అందరినీ చట్టం ముందు మేము నిలబెట్టబోతున్నాం.